పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖకు మెట్రో రైల్ ప్రాజెక్టు. మెట్రో రైల్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. 11,498 కోట్లతో 2 దశల్లో నిర్మాణం. త్వరలో పట్టాలెక్కనున్న సిటీ డ్రీమ్ ప్రాజెక్ట్. డబుల్ డెక్కర్ వ్యూహంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్. సాగర తీరం కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరబోతుంది. దశాబ్ద కాలం విశాఖవాసులు కలలు కంటున్న మెట్రో కళ సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ జరిపిన భేటీలో విశాఖ మెట్రోకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారిపోవడమే కాకుండా నగరం అంతర్జాతీయ స్థాయి రవాణా వ్యవస్థను సొంతం చేసుకునుంది. విశాఖ రవాణా ముఖ చిత్రాన్ని మార్చేసే మెట్రో రైలు ప్రాజెక్టు త్వరలో పెట్టాలెక్కనుంది. దాదాపు 11,498 కోట్ల అంచనా వ్యయంతో 2 దశల్లో ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త డబుల్ డెక్కర్ విధానాన్ని ఎంచుకుంది. భూసేకరణ వ్యయం పెరగకుండా ఒకే వరుసలో కింద ఫ్లైఓవర్, దానిపై మెట్రో కారిడార్ వచ్చేలా కొత్త డిపిఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులో అత్యంత ఆసక్తికరమైన అంశం డబుల్ డెక్కర్ నమూనా. సాధారణంగా మెట్రో కారిడార్లు, ఫ్లైఓవర్ విడివిడిగా నిర్మిస్తే భూసేకరణ పెరగడమే కాకుండా ఖర్చు కూడా భారమవుతుంది. దీనికి విరుగుడుగా ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది. ఒకే పిల్లల వరుసపై కింద ఫ్లైఓవర్, దానిపైన మెట్రో కారిడార్ వచ్చేలా డిజైన్ చేశారు. తొలి దశలో నిర్మించే 46.23 కిలోమీటర్ల మార్గంలో దాదాపు 20.16 కిలోమీటర్ల మేరకు ఈ డబుల్ డెక్కర్ నిర్మాణాలు రానున్నాయి. ఇది ట్రాఫిక్ కష్టాలు తీర్చడమే కాకుండా నిర్మాణ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. మెట్రో ప్రాజెక్టు తొలి దశలో మొత్తం 140.13 కిలోమీటర్ల మేర ప్రతిపాదించారు. కారిడార్ 1లో స్టీల్ ప్లాంట్, కొమ్మాది మధ్య 34.4 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం నగరాన్ని ఉత్తర దక్షిణ దిశలుగా కలుపుతుంది. గాజువాక, ఎన్ఏడి ఎయిర్పోర్ట్, మధురవాడ వంటి అత్యంత రద్దీ ప్రాంతాలను ఇది అనుసంధానిస్తుంది. కారిడార్ 2లో గురుద్వారా, పాత పోస్టాఫీస్, 5.07 కిలోమీటర్ల మార్గం నగర వాణిజ్య కేంద్రమైన ద్వారకానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, దాబా గార్డెన్ మీదుగా సాగుతుంది. కారిడార్ 3 తాటిచెట్లపాలెం, చిన్నవాల్తేరు, 6.75 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం సిరిపురం, ఆంధ్ర యూనివర్సిటీ మీదుగా పర్యాటక ప్రాంతమైన ఆర్కే బీచ్కు ప్రయాణికులు చేరుస్తుంది. 2 దశల భాగంగా కొమ్మాది నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరించడం విశాఖ భవిష్యత్తు అభివృద్ధికి కీలకం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 11,498 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. తొలి దశలో 3 ప్రధాన కారిడార్ల ద్వారా నగరంలోని 46.23 కిలోమీటర్ల మేర సాగే ఈ మార్గంలో 42 అత్యాధునిక మెట్రో స్టేషన్లు రాబోతున్నాయి. కేవలం 3 ఏళ్ల కాల పరిమితిలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు వ్యయంతో 60% నిధులను సుమారు 6,100 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రుణం రూపంలో అందించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. మిగిలిన 40% నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించనున్నాయి. ఇప్పటికే బ్యాంక్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి 42 స్టేషన్ల ప్రతిపాదనలు పరిశీలించారు. విశాఖ మెట్రోను గ్రీన్ మెట్రోగా తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్టేషన్ పైకప్పులు, డిపోలు, పార్కింగ్ షెల్టర్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి గరిష్టంగా సౌర విద్యుత్ని వాడాలని నిర్ణయించారు. దీనివల్ల నిర్వహణ ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుంది. డిపిఆర్ ఆమోదంతో సాంకేతిక చిక్కుముడి వీడిపోనుంది. మెట్రో కల సాకారమయ్యేందుకు ప్రధాన అడ్డంకిగా మారిన టెండర్ల ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోనుంది. కేంద్ర ప్రభుత్వం డిపిఆర్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గత కొన్నాళ్లుగా నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. సుమారు 11,498 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టులో తొలి దశ పనులను త్వరలోనే నిర్మాణ సంస్థలు ఖరారు కానున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జూలై 25న విశాఖ మెట్రో తొలి దశ పనుల కోసం భారీ ఎత్తున టెండర్లు పిలిపించింది. 46.23 కిలోమీటర్ల మేర నిర్మాణానికి గాను 6,250 కోట్లు జీఎస్టీ అదనం వ్యయంతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈపీసీ ప్రతిపాదికన షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ సమయంలో కేంద్రం నుంచి డిపిఆర్కు అధికార ఆమోదం లేకపోవడంతో కాంట్రాక్టు సంస్థలు ముందుకు రావడానికి వెనుకాడాయి. గత ఏడాది అక్టోబర్లో టెండర్ల గడువు ముగిసే సమయానికి 2-3 ప్రముఖ నిర్మాణ సంస్థలు మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. సాంకేతిక కారణాలు మరియు డిపిఆర్ ఆమోదంలో జాప్యం వల్ల ఆ బిడ్లను తెరవరకుండా అధికారులు నిలిపివేశారు. డిపిఆర్ ఆమోదించిన తర్వాతే టెండర్లు తెరవాలనే నిబంధన ఉండడంతో అప్పటి నుంచి ప్రక్రియ పెండింగ్లో ఉంది. తాజాగా ఢిల్లీలో జరిగిన భేటీలో కేంద్రం డిపిఆర్కు సూత్రప్రాయంగా అంగీకరించడంతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డిపిఆర్ ఆమోద ప్రక్రియ అధికారికంగా పూర్తి కాగానే నిలిచిపోయిన టెండర్లు తెరిచి అర్హత కలిగిన సంస్థలకు పనులు అప్పగించేందుకు ఏఎంఆర్సీ సిద్ధమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.